అక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు, కానీ అమాయకులు అసలైన స్మగ్లర్లను పట్టుకోలేక వీళ్ళని చంపారు అన్నటువంటి. రేపు పొద్దున అదే చర్చ కదా. నువ్వు ఎవడు ప్లాట్ఫారాలకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే అన్ని పార్టీల యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నింటినీ నిషేధించాలి, అంతే కదా. అన్ని పార్టీలు ఆర్గనైజ్డే, ఎవరిది కాదు, అది క్రైమా? ఇప్పుడు క్రైమ్ అని అంటున్నారు, అది అదే క్రైమ్ అని చెప్పి ఎవరు చెప్తున్నారు? కోర్టులు చెప్పట్లేదు కదా. వైసీపీ సోషల్ మీడియాని కంప్లీట్ గా అంతం చెయ్యాలి అని అనుకున్నట్టుగా ఉన్నాయా నిజంగా? అంటే ఒకప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఒకప్పుడు గ్రామ సచివాలయం ఉండేది, ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఒకప్పుడు వైసీపీకి పెద్ద సోషల్ మీడియా ఉండేది, అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియాని వాటితో పరిగణలోకి తీసుకోలేము. సోషల్ మీడియా ఈజ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్, ఇది ఒక మీడియా ప్లాట్ఫామ్. అవును, ప్రింట్ మీడియా ఫెయిల్ అయ్యి, కేబుల్ మీడియా ఫెయిల్ అయ్యి, ఎలక్ట్రానిక్ మీడియా ఫెయిల్ అయ్యాక వచ్చిన ప్లాట్ఫామ్. అవును, దీన్ని తొక్కడం అంటే ఏం లేదు, జగన్కి చుట్టూ ఉన్న వనరులని క్లోజ్ చేస్తే. అంటే మీడియాలో, ప్రింట్ మీడియాలో ఈనాడు జ్యోతి రాసిందే వార్త అయ్యాక ఇంకొకటి అవకాశం లేనప్పుడు మళ్ళీ తమకి లైఫ్ తెచ్చుకోవడం కోసం 10 ఏళ్ళు పట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన కాంగ్రెస్ని రోజు నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తుంటే కాపాడుకోవడానికి పెట్టుకున్నది సాక్షి. అంటే వాస్తవం ఏంటో రెండో కోణాన్ని చూపెట్టాడు. నేను ఎందుకు 3 పేపర్లు చదువుతా, అందులో మొదట ఈనాడు చదివి, తర్వాత సాక్షి చదివి, తర్వాత జ్యోతి చదువు, అంటే బోత్ సైడ్స్ వెర్షన్స్ వెళ్ళాలి జనం. ఇది మనం జెన్యూన్ గా డెమోక్రసీ కోరుకునేటటువంటి వాళ్ళం ఎక్స్పెక్ట్ చేసి. ఇప్పుడు అలాంటి రెండవ వెర్షన్ ఉండకూడదు అన్నటువంటి యాటిట్యూడ్ ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది సక్సెస్ అవుతుందా అంటే చూడాలి.